నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుండెపోటు పక్షవాతానికి తొలి గంటలోనే వైద్యం కీలకం. క్యాత్ ల్యాబ్ తో అందుబాటులోకి తెచ్చిన హెల్త్ హాస్పిటల్స్ తెనాలి ప్రాంత ప్రజలకు గొప్ప అవకాశం. కార్డియాలజీ, క్యాత్ ల్యాబ్ విభాగాలను ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణ చెంచుపేటలోని 30-31 వార్డుల్లో పర్యటన. 2 ఏళ్ల కూటమి పాలనపై ప్రజలకు కలిసి వివరించిన ప్రజాప్రతినిధులు. శ్రావణ శుక్రవారం ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ. భక్తులతో కళకళలాడిన పట్టణంలోని అమ్మవారి ఆలయాలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అభిషేకాలు చేసిన మహిళా భక్తులు. గో గ్రీన్ కార్యక్రమంలో గుప్తా కాలేజ్ విద్యార్థులకు అవగాహన. D3 శారద సర్వీస్ సొసైటీచే నిర్వహణ. తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తిచే మొక్కలు నాటే కార్యక్రమం. దేశంలో మరెక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పట్టణ చెంచుపేటలోని 30-31 వార్డుల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పర్యటించారు. ప్రజలను కలుసుకుని వారికి అందుతున్న సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా పెన్షన్ అత్యధికంగా ఇస్తున్నామని చెప్పారు. మహిళల కోసం తల్లికి వందనం, ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తున్నామని, 70,000 కోట్ల సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ డ్వాక్రా మహిళలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఇంటింటికి వెళ్లి వాళ్లతో మమేకం అవుతున్నామని చెబుతూ ఇప్పటికీ 150 ఏళ్లకు తిరిగామని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వివరించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత నెల 27 నుంచి ప్రతి ఇంటికి వెళుతున్నట్లు గుర్తు చేశారు. కూటమిపై విశ్వాసంతో మీరు అధికారం ఇచ్చారని, పథకాలు అందుతున్నాయా లేదా అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇంటికి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకోవైపు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తల్లికి వందనం అని ప్రతి ఒక్కరికి ఇవ్వటం కానీ, ఫ్రీ బస్సు కానీ, 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం కానీ, ఇలా అనేక రకాల దాదాపు 60 నుంచి 70,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఈ రోజున అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు విషయం వచ్చేటప్పటికి ఒక పోలవరం కానీ, ఒక హంద్రీనీవా కానీ, ఒక వెలిగొండ ప్రాజెక్టు కానీ, ఒక గుంటూరు ఛానల్ కానీ, అనేక రకాలైన విధంగా రైతులను ఆదుకుంటూ ఉన్నారు. ఇలా అదేవిధంగా డ్వాక్రా మహిళలను ఆదుకుంటూ ఉన్నారు. ఎన్నో విధాల ఇటువంటి ఆర్థికమైనటువంటి భరోసాని, సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. అయినప్పటికీ ఒకసారి కొంతమంది ప్రజలకి 4,000 రిపీటెడ్గా తీసుకోవడంతో అది కామన్ అయిపోతుంది తప్పించి వాళ్ళకి అందులో వెనకుండేటువంటి కష్టం చాలామందికి తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏమున్నాయి, వీటిల్లో ఇంకెక్కడన్నా లోపాలు ఉన్నాయా, ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమైనప్పుడు మాత్రమే నాయకులకు కూడా ప్రజల జీవన విధానం అర్థమవుతుంది. మేము ఇచ్చేవి వాళ్ళకి వెళ్తున్నాయా లేదా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున దాదాపు 150 ఇళ్లకు పైగా ఈరోజు తిరిగాం. అనేక ప్రాంతాల్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను. మాకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది కొత్త పెన్షన్లు కావాల్సిన వాళ్ళు, అక్కడక్కడ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళన్నీ నోట్ చేసుకుంటున్నాం. నోట్ చేసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ ఇంకా మంచిగా పాలన ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నిస్తామని, అదేవిధంగా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ ఇది నిజమైన పాలన, ప్రజాపాలన. ఏ ఉద్దేశంతో అయితే అఖండ విజయాన్ని చేకూర్చారో దాన్ని వమ్ము చేయకుండా మీ అందరి పక్షాన మేము, మా పక్షాన మీరు అనే భావం, ఆ రకమైనటువంటి మమేకమైనటువంటి ఆలోచనలతో మీ ఆలోచనలే విధానంగా తీసుకుంటూ మీ యొక్క
సమస్యల్ని ఆర్థికపరమైన సమస్యల ఆర్థికేతరైనటువంటి సమస్యలు ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ మరింత చేరువ అవ్వాలి. ఈ నాయకత్వం 10 కాలాల పాటు ఉండాలి అంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మీకు ఇంకా ఏమి అవసరమో ఈ సమాజం అభివృద్ధి చెందడానికి మీరు సంతోషంగా జీవించడానికి అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎంత పనులున్నా మీరు గెలిపించినటువంటి వ్యక్తులుగా మీరు ఆశీస్సులు అందించినటువంటి వ్యక్తులుగా ఈ రోజున మిమ్మల్ని అందరినీ కలవటానికి ఇచ్చేసినటువంటి చంద్రశేఖర్ గారు. గుండెపోటు పక్షవాతం సంభవించినప్పుడు తొలి గంటలోనే వైద్యం అందకపోతే ప్రాణానికే ప్రమాదమని, అలాంటి అధునాతన వైద్య సేవలు ఇప్పుడు తెనాలిలో హెల్త్ హాస్పిటల్స్లో అందుబాటులోకి రావడం గొప్ప విషయమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని హెల్త్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ, ఐసీయూ, క్యాత్ ల్యాబ్ విభాగాన్ని శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సీనియర్ వైద్యులు డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ క్యాత్ ల్యాబ్కు స్విచ్ ఆన్ చేశారు. మంత్రి మనోహర్ ఆయా విభాగాలను సందర్శించి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలు, అత్యవసర గుండె చికిత్స సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు సకాలంలో వైద్యం అందించడం అత్యంత కీలకమని, తెనాలి ప్రాంత వాసులకు అత్యవసర సమయంలో మెరుగైన కార్డియాక్ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. నూతన క్యాత్ ల్యాబ్తో గుండెకు సంబంధించిన వివిధ వైద్య పరీక్షలు, అవసరమైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని, కార్డియాక్ ఐసీయూతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు నిరంతర పర్యవేక్షణతో వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేటి జీవన శైలిలో ప్రజలు కూడా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమన్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలోనూ అధునాతన వైద్యం అందుబాటులో ఉండడం ప్రజలకు ఉపయోగకరమని చెప్పారు. ఆతిథ్య రంగంలో, వైద్య రంగంలో అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్న డాక్టర్ నన్నపనేని ప్రతాప్, మన్నె హరీష్లను ప్రశంసించారు. మరింత విస్తరణకు తన వంతు సహకారం ఉంటుందని హామీనిచ్చారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో ఆధునిక ఆసుపత్రి కూడా ఓ భాగమన్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను ఆసుపత్రులకు ఇప్పించడంలో మంత్రి చొరవ చూపాలని కోరారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పట్టణంలో తొలి 3 స్టార్ హోటల్ను, తొలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నెలకొల్పిన డాక్టర్ ప్రతాప్ని ఇన్నోవేటర్గా ప్రశంసించారు. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మాట్లాడుతూ తాను పీజీ చదువుతూ ఉండగా తన తండ్రి తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. సత్వర వైద్యం అంది ఉంటే ఆయన బతికేవారని అన్నారు. వైద్య వృత్తిలో ఉన్న తాను గుండెపోటుకు సకాలంలో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే 10 ఏళ్ల కల ఇన్నాళ్లకు తీరిందని భావోద్వేగంతో చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ మన్నె హరీష్ తన ప్రసంగంలో హెల్త్ హాస్పిటల్స్లో ఆధునిక వైద్యం ఖరీదైంది కాదు, అందరికి అందుబాటులోకి ఉంటుందని హామీనిచ్చారు. ఆసుపత్రి వైద్య నిపుణులు, పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి వైద్య సేవా రంగంలో ఈరోజు ఒక మైలురాయి. ఎందుకంటే అప్గ్రేడేషన్ అనేది చిన్న పదం, కానీ దాని వెనక ఎంత కృషి ఉంటుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్ని మనం ఒకే బిల్డింగ్లోకి తీసుకురావడానికి చేయాల్సిన ప్రయత్నం, దాని వెనక ఖచ్చితంగా కొంతవరకు త్యాగం కూడా ఉంటుంది. త్యాగం అనే మాట ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడే హరీష్ గారు అన్నట్టు Tier 2 సిటీస్కి ఇటువంటి వైద్య సేవలు రావడం అంటే అరుదైన సంఘటన. రాబోయే రోజుల్లో నా ప్రయత్నం నేను ముందుగా మాటిస్తున్నాను హరీష్ గారికి. Tier 2 సిటీ అనకుండా తెనాలిని ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. ప్రతాప్ గారు ఎప్పుడైతే ఈ ఆలోచన నాతో షేర్ చేశారో ఆ రోజు కూడా ఆయన కోరుకుంది ఒక మంచి టీం రావాలి. ఎందుకంటే ఫెసిలిటీ ఏర్పాటు చేయడం త్వరగా చేయొచ్చు, కానీ అంతిమంగా మనం వైద్య సేవలు అందించేటప్పుడు అన్ని రంగాల్లో కూడా అందరు సిద్ధస్తులు ఉంటేనే ఆ కార్యక్రమాన్ని చేయొచ్చు. సో మనకి చక్కటి కార్డియాలజిస్టులు, అదేవిధంగా న్యూరాలజిస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఉంటేనే మనం ఈ క్యాత్ ల్యాబ్ని సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తామనే ప్రయత్నం ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసి
ఏది చేసినా చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే తెనాలి డెవలప్మెంట్లో భాగం ప్రధానమైన పాత్ర పోషించింది ప్రతాప్ గారు కూడా. గౌతమ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఈరోజు హోటల్స్ కానివ్వండి, ఈరోజు మనం హెల్త్ హాస్పిటల్ ఏ రోజు 2006లో ప్రారంభించామో ఈ 20 సంవత్సరాల్లో అంచెలంచెలు ఎదుగుతూ విజయవాడలో క్యాపిటల్ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసి వీరిద్దరూ కృషి చేసింది మనందరం కూడా మర్చిపోలేం. హెల్త్ హాస్పిటల్స్లో మనం ఈరోజు ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ డెఫినెట్గా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ప్రాణాపాయం నుంచి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా, ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా మెరుగైన జీవితం వాళ్ళకి గడపగలిగే విధంగా రాబోయే రోజుల్లో కూడా వైద్య సేవలో మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా నేను ప్రతాప్ గారిని కోరుతున్నాను. ఈ రోజు కోసం నేను ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు ఇన్ని ఇయర్స్ పాటు ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే టైంలో మా ఫాదర్ మ్యాసివ్ ఎంఐ వచ్చి చనిపోయారు. ఇక్కడ లోకల్గా ఈ ఫెసిలిటీ ఆ రోజు ఉంటే ఆయన బతికుండేవాడు. అప్పటి నుంచి నాకు ఈ కోరిక ఉంటుంది, ఇలాంటి క్యాత్ ల్యాబ్ ఇక్కడ పెట్టాలి. ఎనీ ఎమర్జెన్సీ మెయిన్ హార్ట్ అటాక్ని అటెండ్ అయ్యే పరిస్థితి ఉండాలని అప్పటి నుంచి అనుకుంటా ఉంది. రకరకాల కారణాల వల్ల అది కుదరలేదు, ఇవాళకి కుదిరింది. ఇంకో గిల్ట్ ఏంటంటే నేను డాక్టర్ అయి ఉండి అలాంటి నేను ఫేస్ చేసిన ట్రాజడీ ఇంకెవరికి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంత తొందరగా పెట్టగలిగితే తొందరగా పెడదామనే ఆలోచనతో ఉండి స్టిల్ ఆల్మోస్ట్ డికేడ్ అయిపోయింది. సో ఇది డికేడ్ లాంగ్ నా కోరిక వాళ్ళు తీరినందుకు, అది నా వెల్ విషెస్ అందరి ప్రజెన్స్లో జరిగినందుకు తర్వాత దీనికి ఈ ఆలోచనని నేను చేద్దాం ఉన్నప్పుడు ఇమీడియట్గా హరీష్ గారు దానికి నాకు పూర్తి సహకారాలు అందించారు. యాక్చువల్గా నేను ఏం చేసినా సరే నా చిన్నప్పటి నుంచి ఇది అనగానే నాకు ముందు సపోర్ట్ చేసింది మా పెద్దమ్మ రాజ్కుమార్ గారు. తర్వాత యాక్చువల్గా దీనికి చాలా రోడ్ బ్లాక్స్ ఈ ఎగ్జిబిషన్లో నేను ఫేస్ చేశాను. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేది మనోహర్ గారి విషయంలో, నా విషయంలో మనోహర్ గారు ఆ విధంగా నాకు నిలబడి దీన్ని ఆ బ్లాగ్స్ అన్ని తీసేసి ఇది రియాలిటీ అవటానికి ఆయన నాకు ఇచ్చిన హెల్ప్. సో ఇది 2006లో ఒక ఆర్డినరీ బేసిక్ స్పెషాలిటీ హాస్పిటల్గా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఇవాళ తెనాలి చుట్టుపక్కల ఎవరు కూడా హయ్యర్ సెంటర్ అనే ఆలోచన చేయాల్సిన అవసరం లేని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన దానికి కారణమైన అది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్తో పాటుగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే, పట్టించుకున్నాడు ఎవరు అంటే మనోహర్ గారు. ఆయన సడన్గా విజిట్ చేస్తారు, చూస్తున్నారు, అక్కడ కూడా డాక్టర్లు ఉన్నారు లేదా అంటే కూడా గమనిస్తున్నారు, అక్కడ కూడా ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్ చాలా అవసరం ఉంది. ముఖ్యంగా సడన్గా వచ్చేటువంటి హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా ఇక్కడ మన ప్రతాప్ గారు పెట్టినటువంటి ఏదో హాస్పిటల్కి అందరు రండి, మీకు రోగాలు రావాలి ఇక్కడ రమ్మని మేము అనం. జబ్బు చేసిన వాళ్ళు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది, ఈ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ఒకప్పుడు మనం ఎక్స్రే తీయాలంటే ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చేది. అట్లాంటిది ఎక్స్రేనే కాదు, అన్నీ కూడా ఇక్కడే ఉండేట్టుగా బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఉండేట్టుగా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, అది కూడా మనోహర్ గారి చేతుల మీద కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జరగడం. అరవింద్ రోసయ్య గారు, మనోహర్ గారు, నేను వచ్చి చేశాము ఇక్కడ. మళ్ళీ పోయినసారి కానీ ఇప్పుడు కానీ మేము మనోహర్ గారితో వచ్చి చేయడం జరిగింది. ముందుగా తెలియజేయదలుచుకుంది ఏంటంటే, ఇంత కష్టపడి మేము బిల్డింగ్ కట్టినా, ఎక్విప్మెంట్ తీసుకొచ్చినా కన్సల్టెంట్స్ లేకుండా ఎవరూ చేయగలిగింది ఏం లేదు. బట్ మా ఆలోచనకి సహకరించి ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ విజయవాడ నుంచో, గుంటూరు నుంచో, లేకపోతే హైదరాబాద్ నుంచో పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 24/7 ఈ హాస్పిటల్లో సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చినందుకు సభాముఖంగా మీ అందరి ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్రిటికల్ అవర్లో ఏదైతే ఎమర్జెన్సీలో మనకి కన్సల్టెంట్ ఇక్కడ లేకుండా మనం ఏం చేయలేం. కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ చాలా గోల్డెన్ అవర్ అంటారు. ఆ 1 అవర్లో కనుక మనం సేవ్ చేయగలిగితే ఎంతోమంది ప్రాణాలు కాపాడచ్చు. ఆ అవకాశం, ఆ అదృష్టం మాకు కలిగింది. ఎందుకంటే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మూలంగా ఇంతమంది డాక్టర్స్ ఒక చోట ఉండి ఇట్లాంటి సెకండరీ లెవెల్ టౌన్లో సపోర్ట్ చేయడం అనేది నిజంగా
తెనాలి ప్రజలకు కూడా అది ఒక అదృష్టం. సో మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాను. ఎందుకంటే మనకి ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అట్లాగే ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. కూడా ఏదన్నా ఇబ్బంది ఉంటే మనం పేషెంట్ సైడ్ నుంచి కూడా ఆలోచించి ఏది వైద్యం ఖరీదు కాదు, మీ అందరికీ అందుబాటులో ఉంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది. శ్రావణ మాసంలో తొలి శుక్రవారం పట్టణంలోని ఆలయాల్లో సందడి నెలకొంది. ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం వచ్చిందంటే ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుందనేది తెలిసిందే. శివకేశవులకు, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి ఆరాధనకు ఈ మాసం అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. శ్రావణ శుక్రవారాల్లో మహిళలు సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తెనాలిలోని పలు ఆలయాలు శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, అమ్మవారి కుంకుమార్చనలు తదితర కార్యక్రమాలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, నాసరుపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం సహా పలు ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సౌభాగ్యం, సుఖ సంతోషాలు, కుటుంబ శ్రేయస్సు, సిరి సంపదలు, ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, సౌభాగ్యం చేకూరుతాయని పురాణ విశ్వాసాలు చెబుతున్నాయి. దీంతో తెనాలి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం భక్తి పారవస్యం వెల్లివిరిసింది. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మరి వాసవి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాసవి అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా పంచామృత అభిషేకము, అలాగే సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమము, అలాగే విశేషమైనటువంటి ప్రసాద వితరణ, అలాగే సామూహికంగా ముత్తైదువులందరి చేత కూడా కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి సాయంకాలం సహస్రనామార్చన, మరి విశేషంగా మరి ఉయ్యాల సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. ఆలయ అర్చక స్వామి ముదిరిపాడి రామకోటేశ్వర. శ్రీమాత్రే నమః. ఈ శ్రావణ మాసం ఈరోజు మొదటి శుక్రవారం, ఇంకా మొత్తం 5 శుక్రవారములు, 4 మంగళవారములు, ఒక పౌర్ణమి అభిషేకము, లక్ష కుంకుమ కార్యక్రమం జరుగుతున్నది. శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం నందు ఈ కార్యక్రమం నందు ఎంతో వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించేలా కోరుచున్నాము. స్థానిక మున్సిపల్ భవనం కూల్చివేతకు బహిరంగ వేలాన్ని శుక్రవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో నిర్వహించిన వేలంలో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ గౌసి ఈ కాంట్రాక్ట్ను దక్కించుకున్నారు. పట్టణ మున్సిపల్ భవనం స్థానంలో నూతన భవనాన్ని పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మున్సిపాలిటీ కార్యాలయాన్ని మార్కెట్ భవనంలోని పై అంతస్తుల్లోకి మార్చి అక్కడి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాత భవనాన్ని కూల్చివేతకు మున్సిపల్ అధికారులు శుక్రవారం బహిరంగ వేలం జరిపారు. హైదరాబాద్, మచిలీపట్నం, రాజమహేంద్రవరం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాటకు 36 లక్షల రూపాయలతో ఆరంభమైన పాట 71 లక్షలకు కొట్టివేశారు. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ గౌసి ఈ పాటను దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు తెలియజేశారు. పాత మున్సిపల్ కార్యాలయ భవనము మరియు గోగినేని ఉమా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చాలా పాతబడి ఉన్నాయి. వాటి రెండింటిని కూడా డిమాలిష్ చేసి నూతన భవనం నిర్మించడం కోసము తీసుకున్నటువంటి నిర్ణయం గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యుల యొక్క ఆదేశాల ప్రకారం. సో దానికి వెళ్ళే ముందు ఈ ఓపెన్ ఆక్షన్ ద్వారా ఇవన్నిటిని కూడా ఆక్షన్ వేయడం జరిగింది. దీనికి గవర్నమెంట్ పాటుగా 36 లక్షలు ప్రారంభించాం. దాని నుంచి హైదరాబాద్, మచిలీపట్నం, రాజమహేంద్రవరం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఆక్షన్ రావడం జరిగింది. సుమారుగా 114 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో హైదరాబాద్ మహమ్మద్ గౌసి అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ వాళ్ళు 71 లక్షలుగా కోట్ చేసి ఈ డిమాలిష్ అండ్ అందులో వచ్చే మెటీరియల్ని వాళ్ళు తీసుకుని ఆ అమౌంట్ మనకి కట్టేటువంటి దానికి నిర్ణయిస్తూ వాళ్ళకి పాటను కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న గో గ్రీన్ కార్యక్రమంపై ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా పీజీ కాలేజ్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా జిల్లా కలెక్టర్ అవలంబిస్తున్న గో గ్రీన్ కార్యక్రమం తెనాలి మండలంలో కూడా విస్తృతంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికంటే ముందు నుంచే డాక్టర్ డి శారద D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డుని దత్తత తీసుకుని రోడ్డుకి ఇరువైపులా శుభ్రం చేయించారు. గత 3 రోజుల నుంచి మొక్కలు నాటుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం గుప్తా PG కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులే ఆ మొక్కల్ని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని డాక్టర్ శారద చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఇప్పుడు ఇవంతా చేయాలంటే మేడం తన సొంత ఖర్చులతో అవన్నీ క్లీన్ చేయడం కానీ, మొక్కలు కొనడం కానీ, వాటిని పరిరక్షించడం కానీ, ఏర్పాట్లు చేయడం కానీ ఇవంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా కూడా సమాజానికి ఏదో ఒకటి పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో మేడం ముందుకు వచ్చారు. కనీసం 1-2 లక్షల రూపాయలు ఈ రోజు రేపట్లో ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మేడంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా చెప్పాము, గో గ్రీన్ అని గుంటూరులో కలెక్టర్ గారు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజే మనకి మండల పరిషత్కి 500 మొక్కలు వచ్చినాయి, దుగ్గరాలకి 700 మొక్కలు వచ్చినాయి. అట్లాగా గో గ్రీన్ కాన్సెప్ట్లో మనకు 500 మొక్కలు వచ్చినాయి. అట్లాగా నెక్స్ట్ మనకి మొత్తం 4600 మొక్కలు రాబోతున్నాయి. వాడి పడేసిన కోకోనట్ షెల్స్ కానీ, దాంట్లో అలాగే వినియోగించిన ఇంట్లో సామాన్లన్నీ తెచ్చేసి ఈ 6 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా చేశారు. ఎక్కడైనా ఏదో ఒక మూల ఉందిలే అనుకునేది కాదు, మొత్తం అలా చేశారు. ఇంకొకటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఈ 2 రోజులుగా నేను గమనించింది, దానిలో ఉన్న ఆ చిన్నవి ఏవైతే వినియోగంగా ఉంటాయో అది ఏరుకోవటానికి మూటలతోటి దాదాపు ఒక 10 మందిని ఈరోజు ఫొటోస్ తీయటం జరిగింది మేడం. దాంట్లో వాళ్ళు యూజ్ చేసిన టైర్స్ అండి, విచిత్రంగా అది కాలిస్తే అంట దాంట్లో కాపర్ వైర్ వస్తుందంట. ఆ వైరు 1 kg వచ్చి 1000 రూపీస్ అని చెప్పి వాళ్ళు కాలుస్తున్నారు. మొన్న మనం అక్కడ ఫైర్ చూసింది కూడా దాంట్లో అవే ఉన్నాయి. కానీ మీ అందరికీ అసలు భయంకరమైన నిజమేంటో చెప్తున్నానండి, అంత ప్లాస్టిక్ టైర్స్ కానీ, అంత హార్డ్ థింగ్స్ మన ప్లాస్టిక్ వాటిని బర్న్ చేసినప్పుడు కనీసం 10 మందిలో ఒకరికి లంగ్ క్యాన్సర్ వస్తుందండి. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దీస్ క్యాన్సర్స్. అందుకని మనం చేసేది ఏదో చిన్న పని కాదండి, ఇది ఒక పెద్ద యజ్ఞమే. మరి ఆంధ్ర ప్యారిస్ నాకు తెలుసు, ఆంధ్ర ప్యారిస్ తెనాలి అని అంటే ఎంతమంది కనెక్టింగ్ పీపుల్ ఉన్నారో, ఇక్కడ పుట్టిన వాళ్ళం మేమందరము. అలాగే ఇదంతా మన బాధ్యత అండి. లక్కీలీ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మరి గో గ్రీన్ ప్రోగ్రాం పెట్టి మనల్ని వాళ్ళ దాంట్లో మెర్జ్ చేశారు కాబట్టి ఇంకా మనం కాంక్రీట్గా ఇది చేసేదానికి ఉంటుంది. ప్రత్యేకించి మరి ఇక్కడ ఎంపీడీఓ దీప్తి గారు ఉన్నారు, ఇందాక మీరు వారికి చెప్పారు. ఆవిడ మనం ఏది చెప్పినా సరే నో అనకుండా మరి హెల్ప్ చేస్తున్నారు. మరి తహసీల్దార్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ, మరి వీళ్ళు యంగ్స్టర్స్ నాకు తెలిసి అంతా మా చిల్డ్రన్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో తప్పనిసరిగా ఒక 3 monthsలో ఇది ఒక మంచి, మేడం అన్నారు స్విట్జర్లాండ్ వెళ్తే ఎంత బాగుందో రోడ్డు మీద పడుకునేటట్టుగా, అట్లానే మా పాపాళ్ళు కజిన్స్ చెప్తారు యూఎస్లో మనం పడుకోవచ్చు, ఇక్కడేంటి ముక్కులు మూసుకుని వెళ్ళాల్సి వస్తుంది అని. మరి ఎంత చిన్నతనం అండి. ఈసారి రాబోయే ఒక 6 నెలల తర్వాత ఈ బురిపాలెం రోడ్లో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బా ఇది ఇంత బాగుందా, మనం కూడా చేద్దామని. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు, పేదలకు అన్నదానం చేశారు. ప్రతి నెల 2వ శుక్రవారం ఆలయ ప్రాంగణంలో అన్నదానం జరుగుతోంది. ఆ క్రమంలోనే శ్రావణ మాసంలో తొలి శుక్రవారం రోజున అన్నదానం జరిగింది. ఎర్ర సురేష్, స్వాతి, రమేష్, పార్వతి దంపతులు అన్నప్రసాద వితరణకు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కందేపి సీతారామయ్య, నక్క వెంకటేశ్వర్లు, వై శ్రీనివాసరావు పాల్గొన్నారు. శివాజీ హోమ్ సెంటర్లో వేంచేసి ఉన్న కాళీమాత అమ్మవారి గుడి దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులిచ్చే కానుకలతోనూ, దాతల సహాయ సహకారాలతోనూ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా అన్నదానం అనేది పరబ్రహ్మ స్వరూపం. అన్నం ప్రతి ఒక్క పనికి అన్నం అవసరం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టటువంటి వారి ప్రాణాన్ని నిలబెట్టినట్టే. అదే కాకుండా అన్నం
ప్రతి సమస్త జీవులకు కూడా ఆహారం అనేది లేకపోతే వారు జీవించడమే కష్టం అవుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఏదైనా పని చేయాలన్నా కానీ, ఆలోచన చేయాలన్నా కానీ, శక్తి రావాలన్నా కానీ ఈ యొక్క అన్నదాన అన్నమే అవసరం. ఈ ఆహార అవసరం వల్ల ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పట్టణ నాసరుపేట బుర్రిపాలెం రోడ్డులోని లక్ష్మీనగర్లో గల శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్లో శ్రీ గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన ఆరంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ గోదాదేవి అమ్మవారికి తిరుమంజనం అంటే అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఊంజల్ సేవను జరిపారు. శ్రీ నరేంద్ర రామానుజదాసస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో చివరి రోజైన ఈ నెల 14వ తేదీన శ్రీ గోదాదేవి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 108 పాయస పాత్రల ప్రసాదం నివేదన ఉంటుందని నిర్వాహకులు వివరించారు. మన శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో గోదా అమ్మవారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం ఈరోజు జరిగింది. లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవుడి కూడా తరించాలని, మానవులందరూ కూడా చక్కగా భగవంతుడి దగ్గరికి చేరాలని గోదాదేవి ఎంతో కృషి చేసింది. తమ శరణాగతి వ్రతం ద్వారా అలాంటి గొప్ప వ్రతం చేస్తూ అందరినీ కూడా చక్కగా భగవంతు దగ్గరగా చేసింది. అలాంటి అమ్మని మనందరం కూడా ఆశ్రయించాలని, ఆమెను ఆశ్రయిస్తే సకల సంపదలు పొందుతాం. అన్ని సంపదలు అమ్మ ద్వారా మనకు లభిస్తాయి. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం మనకు కావాలంటే అమ్మనే పట్టుకుంటే మనకు అవుతుంది. భగవంతుడు నిద్రలో ఉంటాడు, పరిపాలన అమ్మ చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మని మన ఆశ్రయించడం ద్వారా మనకి మంచి శ్రేయస్సు కలుగుతుందని భావిస్తూ ఈ శ్రావణ మాస సందర్భంగా మన శరణాగతి గోష్ఠిలో రేపటి 15వ తారీఖు ఉదయం 8 గంటల నుండి అమావాస్య దాకా అంటే 27 రోజుల పాటు సుదర్శన మహాయాగం జరుగుతుంది. ఈ యాగంలో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యాగానికి విచ్చేసి ఆ యాగంలో అందరూ పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థన చేస్తూ, బంధువులారా, ఈ నాసరపేటలో లక్ష్మీనగర్లో ఉన్నటువంటి మన శరణాగతి గోష్ఠి ఆశ్రమానికి ఈ 27 రోజులు తప్పకుండా అందరూ విచ్చేసి ఆ సుదర్శన భగవాన్ అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. ఈరోజు గోదామ్మవారి తిరునక్షత్ర మహోత్సవం. ఈ మహోత్సవాన్ని మీరందరూ కూడా చక్కగా ఎంతోమంది భాగవతోత్వం వేయించేసి 108 పాయస పాత్రలు అమ్మవారి నివేదన చేయడం జరిగింది. ఉదయం తిరుమంజన మహోత్సవంతో ప్రారంభం చేస్తారు. పట్టణానికి చెందిన కళాకారులు మరొకసారి తమ నటన కౌశల్యంతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు గెలుచుకోవడం అభినందనీయమని తెనాలి పట్టణ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ తిరుమల సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరిషత్ పోటీల్లో తెనాలికి చెందిన ఆరాధ్యుల ఆదినారాయణ ఉత్తమ నటుడిగా, ఉత్తమ నటిగా కె జయమాధురి ఉత్తమ నటిగా, సిహెచ్ శ్రీనివాసరావు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ నటన ప్రదర్శించి అవార్డులను గెలుచుకున్న కళాకారులను తెనాలి అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకులు బొల్లిముంత కృష్ణ, ఓ మార్కండేయులు, సిపివై తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సహాయ కార్యదర్శి తుంగ బాలస్వామి, నటులు బెల్లంకొండ వెంకటే, ఎంపీ రఘునాథరావు, పలువురు కళాకారులు పాల్గొన్నారు. అభ్యుదయ కళా సమితి తరఫున మొన్న తిరుపతిలో జరిగిన పౌరాణిక నాటక పోటీల్లో గరుడ కళా పరిషత్ గరుడలో ప్రదర్శించిన మన తెనాలి వాస్తవ్యులు మరి ఆదినారాయణ గారు, ఆరాధ్యుల ఆదినారాయణ గారు అందులో ఉత్తమ నటుడిగా 2 ప్రైజులు తీసుకోవడం జరిగింది, నాటకము నాటికలో. అదేవిధంగా జయమాధురి గారు ఉత్తమ నటి అవార్డు తీసుకోవడం జరిగింది. చిన్న గారు ఇప్పుడు ఆర్కెస్ట్రా సంగీతం మరి వారు కూడా మొత్తం 4 ప్రైజులు మనం రావటం అనేది చాలా గొప్ప విశేషం. అందులో పౌరాణిక నాటకాలు మరి ఎవరి ప్రోత్సాహం లేని రోజుల్లో కేవలం ఈ కళా పరిషత్తులు మాత్రమే ఈ నాటకాలను ప్రోత్సహిస్తున్నాయి. మరి అది కళా పరిషత్తులు జరిపే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. పద్య నాటకం లీలాసుకుడు అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించాము. ఆ నాటిక గాను 3 గరుడ అవార్డులు వచ్చినవి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీతం. ఉత్తమ సంగీతంగా సిహెచ్ శ్రీనివాసరావు, ఉత్తమ నటిగా శ్రీమతి కె జయమాధురి, ఉత్తమ నటుడిగా ఆరాధ్యుల ఆదినారాయణ నేను. అలాగే శ్రీ రామభక్త తులసీదాస్ అనేటువంటి పౌరాణిక నాటకం, భక్తిరస నాటకం. ఆ రచన శ్రీ డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు. ఆ నాటకానికి ఉత్తమ పద్య పట్టణం
అనేటువంటి బంగారు గరుడ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గౌరవించి ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మహతి ఆడిటోరియంలో 2 రోజులు అక్కడే ఉండి ఈ ప్రదర్శనలు చేసి వచ్చాము. చేసినందుకు ఆ కష్టానికి ఫలితంగా మాకు ఈ అవార్డులు వచ్చినవి. ఈ అవార్డులన్నీ మా పట్టణం తెనాలి పట్టణం యొక్క కళాకారులు మరియు స్నేహితులు, హితైషులు, అలాగే కృష్ణ మాస్టారు, మార్కండేయులు గారు, అభ్యుదయ కళా సమితి వారు, మా కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ గరికపాటి సుబ్బారావు గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెనాలిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పట్టణ చెంచుపేట నుంచి శుక్రవారం సాయంత్రం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఆరంభించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ర్యాలీని ప్రారంభించారు. వీరితో పాటు కేంద్ర మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ చెంచుపేట నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగింది. దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతోనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని జరిపినట్టు నాయకులు తెలియజేశారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా పోరాటాలు చేసినటువంటి త్యాగాల వల్ల ఎంతోమంది గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలు శాంతియుతంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం ఈనాడు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో జాతి, మత, కులం, వర్గం, వైషమ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి భారతీయతని సార్వభౌమాధికారాన్ని ఈ రోజున మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం. దేశ సమగ్రత కోసం, భారతీయత కోసం, వర్గాలు, వైషమ్యాలు లేకుండా, కులాలు, మతాలు లేకుండా జాతి సమైక్యత కోసం మనందరం కూడా భారతీయులనే భావన మనందరికీ కలిగేలాగా చూస్తూ ఉన్నాం. ప్రాంతీయ తత్వం, మతతత్వం, కులతత్వం, వర్గతత్వం ఈ రోజున పెరుగుతున్నటువంటి సందర్భంలో వీటిలన్నింటినీ కూడా అరికట్టుకుంటూ దేశ సమగ్రత కోసం, సమన్వయం కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం మనందరం ఐక్యతా రాగంతో, భారతీయ భావంతో, జాతీయ భావంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ రకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ యొక్క తిరంగా ర్యాలీ ఈ పట్టణంలో జరుపుకున్నందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సమాజంలో పేదలు, దివ్యాంగులకు అవసరమైన సహాయం అందజేయడం మానవతను చాటటమేనని సహృదయులైన దాతలు అందుకు ముందుకు రావడం గొప్ప విషయమని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం స్వశక్తి చేయుత దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వాహకులు ఉదయ్ కిరణ్ ఆర్థిక ప్రోత్సాహంతో గుర్తించిన 2 దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు. మండల తహసీల్దార్ గోపాలకృష్ణ చేతుల మీదుగా వీటిని దివ్యాంగులకు అందజేశారు. ఉదయ్ కిరణ్ సేవలను అభినందిస్తూ దివ్యాంగుల సేవకు ప్రభుత్వం తరపున ప్రోత్సహించే విధంగా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. స్వశక్తి చేయుత దివ్యాంగుల సంక్షేమ సంఘం వారు ఈరోజు మన దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున వారి ప్రెసిడెంట్ గుంటుపల్లి ఉదయ్ కిరణ్ గారు, నాకు మంచి మిత్రుడు, ఓ రోజు ఒక సర్టిఫికేట్కి అవసరమయ్యి ఈ కార్యాలయానికి ఇలాగే లేట్ అవర్స్లో వస్తే మరి వారికి ఆ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వడంతో వారి ఒక అనుబంధంగా మారింది. మరి ఈరోజు వాళ్ళు బ్యాటరీ వెహికల్ సుమారు 45 రూపాయలు విలువైన 2 బ్యాటరీ, 45,000 రూపాయల విలువైన బ్యాటరీ వెహికల్స్ ఇద్దరికి ఇప్పించారు.
చాలా ఆనందించదగ్గ విషయం. చాలామంది దివ్యాంగులు చిన్న చిన్న పనులకు బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేని ఈ పరిస్థితుల్లో చాలామంది సఫర్ అవుతున్నారు. నేను వారికి సలహా చెప్తున్నాను, ఇంకా ఎవరైనా ఇట్లా దివ్యాంగులు ఉంటే అవసరమైతే గవర్నమెంట్ నోటీసులో కూడా తీసుకెళ్ళి, మనం ఎలాగో అందరం కలిసి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం, అవసరమైతే గౌరవనీయులైన మంత్రివర్యులు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ విషయాన్ని ఇంకెక్కువ మందికి సహాయం చేసే విధంగా కృషి చేద్దాం. అందరం కలిసి ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వారెంతైనా మన ఉదయ్ కిరణ్ గారు మరి పెద్ద మనసుతో వాళ్ళందరినీ పోగు చేసుకొని వాళ్ళకి మంచిగా సహాయం చేస్తున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నేను. హ్యాండిక్యాప్స్కి దాతల ద్వారా మేము ఇవాళ 45,000 రూపాయలు చేసి ఒక్కొక్క బ్యాటరీ వెహికల్ని రెండు బ్యాటరీ వెహికల్ని హ్యాండిక్యాప్స్కి డొనేట్ చేయడం జరిగింది. దాతలకి సహకరించినటువంటి పెద్దలకి, ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు. మా యూనియన్ మెంబర్స్ మొత్తం 7 ఉన్నాము. ముళ్ళపూడి బాలసుబ్రహ్మణ్యం గారు, షేక్ కరీముల్లా గారు, అహ్మద్ బాషా, తిరుమల శెట్టి రమేషు, ఆజారుద్దీన్, మేమందరి సహకారంతో ఈ టీం నడపగలుగుతున్నాం. రక్తహీనతతో ఉన్న నిండు గర్భిణిని D3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులైన డాక్టర్ డి శారద దత్తత తీసుకున్నారు. ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించి ప్రసవం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. గర్భస్థ శిశువుకు హోల్ ఉందని పరీక్షలో తేలడంతో ఆ గర్భిణీ స్త్రీతో పాటు ఆమె కుటుంబం మనస్తాపంతో తల్లడిల్లుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్న జాగ్రత్తలను పాటించలేదు. దీంతో నిండు నెలలతో ఉన్న ఆ మహిళ రక్తహీనతతో బాధపడుతోంది. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేస్తున్న D3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలైన డాక్టర్ డి శారద శుక్రవారం ఆమెను గుర్తించారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. గర్భస్థ శిశువుకు ఒక్కసారి గుండెకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయని, నెలలు నిండి ప్రసవం అయ్యే సమయానికి అవే సహజంగా మూసుకుపోతాయని డాక్టర్ శారద చెప్పారు. అందుకు తగిన పరీక్షలు చేయిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా కాని పక్షంలో డాక్టర్ సలహా ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. అయినా అధైర్యంతో కుంగిపోతే ఎలాగని ప్రశ్నించిన డాక్టర్ శారద ఆ గర్భిణీ స్త్రీకి కొంత నగదును సహాయం చేశారు. ప్రసవం అయ్యే వరకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు అందించేందుకు హామీనిచ్చారు. గర్భస్థ శిశువులోని లోపాలను తెలుసుకునే పరీక్షలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలకి అవేర్నెస్ నేను ఇవ్వదలుచుకున్నానంటే, మనకి జనాభా పెరుగుతుందండి, డాక్టర్స్ రేషియో తగ్గిపోతుంది. అందుకని అన్లెస్ పీపుల్ గాట్ ఎడ్యుకేటెడ్, వినండి, మీరు కనుక హెల్త్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ లేకపోతే చాలా అపోహలతోటి నష్టపడే అవకాశం ఉంది రాబోయే తరాలన్నీ కూడా. ఎలాగా అంటే, ఆల్రెడీ తనకి అబార్షన్ అయింది, ఒక సిజేరియన్ అయింది, మళ్ళా సిజేరియన్ చేయాల్సిందే. మేము రెండోసారి సిజేరియన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, పనిలో పని ట్యూబెక్టమీ కూడా ఒకేసారి చేస్తాం కదా. అంటే మళ్ళీ తిరిగి మత్తిచ్చే పని లేదు, తిరిగి మళ్ళీ కోత పెట్టే పని లేదు. ఎంత అమ్మాయి బలహీనంగా ఉందండి, చిన్న పర్సనాలిటీ, చిన్న అమ్మాయి. మేం చేయాల్సింది డాక్టర్స్గా ఏంటి, ఆ బిడ్డ యొక్క గర్భంలో ఉన్న బిడ్డకి హోల్స్ అని ఒకటే చెప్పటం కాదండి. దానిలో 2 కేటగిరీస్ ఉంటాయి, ఫిజియోలాజికల్, పెథలాజికల్ అని 2 ఉంటాయి. పరమాత్మే తల్లి యొక్క గర్భంలో ఉన్న బిడ్డకి సహజంగా ఒక 3-4 హోల్స్, బొక్కలని పెడతాడు. ఎందుకంటే లోపల అంతర్గతంగా బిడ్డకి సర్క్యులేషన్ గాలాడి తిరగటానికి. దానికి ఫొరామెన్ ఓవేల్ అని ఒక పేరు పెట్టాము. తర్వాత డక్టస్ ఆర్టీరియోసస్ అని పెట్టాము, డక్టస్ వినోసస్ అని పెట్టాము. అలాగే చిన్న కార్డియాక్ బ్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తల్లి గర్భంలో నుంచి బయట వాతావరణంలోకి వచ్చేటప్పటికి టపామని అవి హీల్ అయిపోతాయి. మన కనకాంబరం విత్తనాల మీద నీళ్ళు వేస్తే టపామని ఎలా పేలిపోతాయి, అంత సులువుగా అయిపోతాయి. అంటే కొన్ని 48 గంటల్లో జరుగుతాయి, కొన్ని 72, అట్లాగా జరిగిపోయి 1 వీక్ 15 డేస్కి సెట్ అయిపోతుంది. అలాంటి కొన్ని వందల బేబీస్ని ఉంటారనమాట. అంటే గర్భస్థ శిశువుకి హార్ట్లో కనుక చిన్న హోల్స్ ఉన్నాయంటే కంగారు పడకండి, అస్సలు కంగారు వద్దు. మరి ఏం చేయాలి, ఫీటల్ ఈకో కార్డియోగ్రామ్ అనేది చేయించుకోండి. అది 24 వారాలు 22 వారాలప్పుడే మనకి తెలిసిపోతుంది. ఫుల్ టర్మ్ అయిపోయేటప్పటికి తెలీదు, ఎందుకంటే ఆ పేగులు పైన ఎముకలు ఇవన్నీ అడ్డం వచ్చేటప్పటికి దానిలో ఆ కంతలో నుంచి చూడటానికి మనకు కష్టం. కాబట్టి 22 లేక 24 వారాలకి తెలుస్తుంది.
అప్పుడు మళ్ళీ ఈ స్కాన్ కాకుండా దానిలో లోతైన స్కాన్ ఫీటల్ ఈకోకార్డియోగ్రామ్ చేయించుకుంటే మీ బిడ్డ బ్రహ్మాండంగా ఉంటుందని వచ్చాక మీకు దిగులు ఉండదు. లేకపోతే ఇప్పుడు 6వ నెల 7వ నెల నుంచి దిగులు ఆహారమే తింది, దిగులు కూడా తింది కదా. అట్లా కాకుండా పిల్ల హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు నేను ఈ కేసు దత్తత తీసుకుని నేను ఆ ఫీటల్ ఈకోకార్డియోగ్రామ్ చేయిస్తూ దానికి అవసరమైన మనీ కూడా నేను ఇస్తున్నాను అనమాట. అది ఏదో నేను ఇస్తున్నా అని చెప్పడానికి కాదు, మీకు ఎడ్యుకేషన్ కోసం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుండెపోటు పక్షవాతానికి తొలి గంటలోనే వైద్యం కీలకం. క్యాత్ ల్యాబ్తో అందుబాటులోకి తెచ్చిన హెల్త్ హాస్పిటల్స్. తెనాలి ప్రాంత ప్రజలకు గొప్ప అవకాశం. కార్డియాలజీ, క్యాత్ ల్యాబ్ విభాగాలను ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ చెంచుపేటలోని 30-31 వార్డుల్లో పర్యటన. 2 ఏళ్ల కూటమి పాలనపై ప్రజలకు కలిసి వివరించిన ప్రజాప్రతినిధులు. శ్రావణ శుక్రవారం ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ. భక్తులతో కళకళలాడిన పట్టణంలోని అమ్మవారి ఆలయాలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అభిషేకాలు చేసిన మహిళా భక్తులు. గో గ్రీన్ కార్యక్రమంలో గుప్తా కాలేజ్ విద్యార్థులకు అవగాహన. D3 శారద సర్వీస్ సొసైటీచే నిర్వహణ. తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తిచే మొక్కలు నాటే కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే S న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.